స్టేట్లో ఈ స్టేట్లో క్రైస్తవ్యం లేకుండా చేస్తాం, ఈ స్టేట్లో క్రైస్తవ్యం లేకుండా చేస్తాం తెలుగు రాష్ట్రాల్లో అని కొంతమంది నాయకులు మాట్లాడటం నేను విన్నాను. అయితే నేను మీతో మాట్లాడుతున్నాను. నా పేరు కృష్ణమనాయుడు. అవనిగడ్డ నియోజకవర్గం 3 తరాల హత్య రాజకీయాలు ఉన్న కుటుంబాల్లో పుట్టిన నేను 2023 సంవత్సరాల క్రితం జైల్లోంచి బయటకు వచ్చే టైంలో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న టైంలో యేసుక్రీస్తు ప్రభువారు వెలుగొచ్చి నన్ను నా ఆత్మహత్య విరమింపజేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకే నేను యేసుక్రీస్తు ప్రభువారికి భక్తుడయ్యాను. యేసుక్రీస్తు ప్రభువారి సిలువ ప్రేమ నన్ను బంధించింది. ఎక్కడ ఇశ్రాయేల్ దేశంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధలు ఉన్నాయి, ఎక్కడ మా అవనిగడ్డ నియోజకవర్గం. అయితే ఈ లైవ్లో మీకు అందరు కూడా చివరి వరకు వీడియో చూడటానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో ఒక 15 నిమిషాలు ఉంటుంది. ఇది రఘురామకృష్ణరాజు గారి గురించి, తర్వాత మహాసేన రాజేష్ గారి గురించి, వీలైతే యాంటీ కన్వర్షన్ బిల్ గురించి ఈ 3 విషయాలు చెప్పడానికి నేను ముందున్నాను. ఇక వీడియోని మీరు వీక్షించండి. ఏంటంటే ఈ రాష్ట్రంలో క్రైస్తవ్యం లేకుండా చేస్తాం. ఇంకో కొంతమంది నాయకులు ఏం చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో అన్ని చర్చలు కూల్చేస్తామని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. నేను మీకు చెప్తాను, మనందరికీ తెలుసు అడవిలో ఎన్నో జంతువులు ఉంటాయి. నక్కలు ఉంటాయి, ఉడతలు ఉంటాయి, కాకులు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, లేకపోతే సింహాలు ఉంటాయి, కొదమ సింహాలు కూడా ఉంటాయి. అయితే నేను మీకు అందరికీ చెప్తున్నాను, మీకు మనందరికీ కూడా చరిత్ర అనేది తెలుసుకుంటే మనకి కొన్ని అవగాహన వస్తాయి. అయితే నేను మీకు చరిత్ర చెప్పడం నాకు విచిత్రంగా ఉంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రఘురామకృష్ణరాజు గారు ఆంధ్ర డిప్యూటీ స్పీకర్ వారు ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో మన రాష్ట్రం అంతా తెలుసు, జ్ఞానం కలిగిన వాళ్ళు. పెద్దపేట క్రైస్తవులకి ఆయనకి కొన్ని ఘర్షణ వాతావరణం, ఒక రామాలయం కట్టే క్రమం. రామాలయం ఎప్పుడైనా కట్టుకోవచ్చు. దాని గురించి నేను మాట్లాడటం లేదు. కానీ అక్కడ ఉన్న కాంట్రవర్సీ విషయంలో రామాలయం గురించి వచ్చింది. సరే, వారు దాని గురించి మాట్లాడతా అక్కడ పెద్దపేట క్రైస్తవులు చాలామంది మన రామాలయం లేకపోతే శ్రీరామనవమి రోజున ఈ రఘురామకృష్ణరాజు గారు అక్కడికి వెళ్ళి దండేస్తే ఆ దండ తీసేశారంట. వారిని నేను ఖండిస్తున్నాను. ఎవరిని? పెద్దపేట ప్రజలను దాడులు చేశారు అనుకునే వాళ్ళని ఖండిస్తున్నాను. క్రైస్తవం అనేది కత్తులు ఆయుధాలు కోరుకోవట్లేదు, శాంతిని కోరుకుంటుంది. కానీ నిజమైన క్రైస్తవులు దాడి చేయరు. అయితే వారిని నేను ఖండిస్తున్నాను. ఏం ఖండిస్తున్నానంటే ఆ ఒక్క దాడి విషయంలో ఖండిస్తున్నాను. అయితే తర్వాత వారు అరెస్ట్ చేశారు, 50 కుటుంబాలు జైల్లో పెట్టబడ్డాయి. అయితే ఇప్పుడు జరుగుతున్న చంద్రబాబు నాయుడు గారి మాట కూడా రఘురామకృష్ణరాజు గారు వింటలేదని తెలిసింది. ఏదేమైనప్పుడు కూడా ఆయన లేకపోతే ఆయన అనుచరులు చాలామంది అనే మాట ఏంటంటే క్రైస్తవ్యం లేకుండా చేస్తామన్నట్టుగా పరోక్షంగా మాట్లాడుతున్నారని తెలిసింది. తర్వాత యేసు ప్రభువారు చెక్క గురించి, సిలువ గురించి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అయితే నేనేమంటానంటే ఈ రఘురామకృష్ణరాజు గారికి ఒక చరిత్ర చెప్పాలి. ఈ భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇప్పుడు ప్రతి మతానికి కూడా కొన్ని మూలాలు ఉంటాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి జీవితం జరిగింది ఎక్కడ? భౌతికంగా చూస్తే ఇశ్రాయేల్ దేశంలో. ఎక్కడ ఇశ్రాయేల్ దేశం? ఎక్కడ గోదావరి జిల్లాలో. ఎక్కడ ఇశ్రాయేల్ దేశము? ఎక్కడ అవనిగడ్డ నియోజకవర్గం. ఎక్కడ ఇశ్రాయేల్ దేశం? ఎక్కడ తెలుగు రాష్ట్రాలు. అయితే ఇక్కడ ఇంత స్ప్రెడ్గా పాకడానికి కారణం ఏంటి? డబ్బుతోనే మారిపోతారా ప్రజలు? డబ్బుతో మారిపోతారు అనేది అనుకుంటే ఖచ్చితంగా వేరే మతస్థులు కూడా క్రైస్తవులకు డబ్బులు ఇచ్చి మార్చేసుకోవచ్చు. అది అసంభవం, అది కరెక్ట్ కానే కాదు ఆ లాజిక్. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుని కుమారుడిగా ప్రత్యక్షమై ఈ ప్రపంచానికి ఆయన సృష్టికర్తగా ఆయన తన యొక్క శక్తి ద్వారా పరిచయం చేసుకుంటున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ అడవిలో ఈ భూమి మీద అడవిలో ఆయన మరి కొదమ సింహంలాగా ఉన్నట్టుగా నేను చూస్తున్నాను. నేను మళ్ళా చెప్తాను, ఈ రఘురామకృష్ణరాజు గారికే కాదు, ఆయన భావజాలం కలిగిన ప్రతి వారికి కూడా నేను చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారికి, బైబిల్కి మీరు రౌడీజంగా అడ్డం రావడానికి ప్రయత్నం చేయొద్దు. మీరు రామాలయాలు ఎక్కడైనా కట్టుకోవచ్చు, అయితే రౌడీజంగా అడ్డం చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఈ చర్చెస్ విషయంలో పర్మిషన్లు ఉన్నాయి అంటారు. ఎక్కడ ఏ దేవాలయాలకు కూడా పర్మిషన్స్ ముందు అప్లై చేయడం కష్టం. సరే, ఏదేమైనప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారి పవరు నేను మీకు తెలియజేస్తాను. నేను దేవుని యేసు ప్రభువారి దగ్గర ఇంత పవర్ ఉందని నాకు తెలియదు. నా జీవితాన్ని ఉద్ధరించాడు ఆయన. అయితే ఈ రఘురామకృష్ణరాజు గారికి 3 తరాల ఆస్తులు ఉండడం వలన ఈ పేద దళిత క్రైస్తవులు ఆ విషయంలో వాళ్ళు మేము దాడి చేసే విషయంలో నేను ఖండిస్తున్నాను. అది చట్ట ప్రకారంగా కరెక్ట్ కాదు. నిజమైన క్రైస్తవులు కూడా అలా చేయకూడదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బిడ్డలుగా పేదవారిగా ఇప్పుడు మీరు తండ్రి స్థానాల్లో ఉన్నారు ఉండి నియోజకవర్గంలో. ఆ పేదవారిగా వాళ్ళకి దాన్ని ఏమంటారంటే వాళ్ళకి అనాలిసిస్ చేసి కొన్ని విషయాలు చెప్పి వాళ్ళు మీ తట్టుకు తిప్పుకోవచ్చు. కానీ మీకు ఎస్పీ సునీల్ కుమార్ గారికి ఉన్న ఘర్షణ, మీకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఆ వివాదం పేద ప్రజల మీద రుద్దడం చాలా తప్పు ఎమ్మెల్యే గారని నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే నేను ఇంకో విషయం చెప్తున్నాను. మీరు 3 తరాల లగ్జరీలో పుట్టి పెరిగిన వ్యక్తులు, కానీ పేదవాళ్ళు వాళ్ళేం తప్పు చేశారండి? ఏ రోజుకి ఆ పని చేసుకుంటే వాళ్ళు కష్టం చేసుకుంటారు.
అయితే నేనేమంటాను, వాళ్ళు హింసాదాడి ఖండిద్దాం, అయితే వాళ్ళని మీరు ప్రేమించమని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. తండ్రి స్థానంలో మీరున్నారు. అయితే ఈ పక్కన పెట్టండి. అయితే తర్వాత ఈ మహాసేన రాజేష్ విషయంలో నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఆయన 2010 ఆ టైంలో 2015 టైంలో అద్భుతంగా దళిత జాతి కోసం ఒక సింహంలాగా మాట్లాడిన వ్యక్తి. అయితే ఆయన్ని నేను గౌరవిస్తున్నాను. ఆ టైంలో నేను ఆయన చూసినప్పుడు కూడా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు ఈయన అని అనుకున్నా. కాలంలో ఏం జరిగిందో ఏంటో తెలియదు. ఆనాటి కాలంలో కొన్ని పెద్ద నానుడు ఉంది, నమ్మొద్దు నా దేవుడు గొప్ప అంటాడు నాయకుడు, నా మతం గొప్పదంటాడు, లేకపోతే నా పార్టీ గొప్పదంటాడు నాయకుడు అని ఒక నానుడు ఉంది. ఏ పార్టీ కింద జెండా కింద వెళ్ళినా మన స్వేచ్ఛగా మాట్లాడే హక్కులు ఉండవు. అయితే దళిత జాతి కోసం ఒక అద్భుతంగా ఉద్ధరించి ఒక చక్కటి అంబేద్కర్ గారి లాగా మాట్లాడాల్సిన ఈ మహాసేన రాజేష్ టీడీపీలో చేస్తే మంచిదే, తప్పులేదు. కానీ అక్కడ జరుగుతున్న పరిస్థితులను బట్టి న్యాయంగా మాట్లాడకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు వారి గురించి వారి వాదనలు నేను వ్యతిరేకిస్తున్నాను. అయితే ఇక్కడ బైబిల్లో కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను, క్రైస్తవులందరికీ ఉద్ధరించే విషయాలు. ఇక్కడ చూస్తున్నప్పుడు మోజెస్ అంటే నిర్గమాకాండం 32వ అధ్యాయం 32వ వచనం ఏముందంటే, ప్రజల పాపాన్ని క్షమించకపోతే నీ జీవగ్రంథంలోంచి నా పేరు తుడిచేయమని మోజెస్ అనే ఒక గొప్ప ప్రవక్త దేవుణ్ణి వేడుకున్నాడు. ఇశ్రాయేల్ జనాంగం ఈజిప్ట్ బానిసత్వంలో వాళ్ళు విడిపించడానికి త్యాగాలు విడిపించి లేకపోతే త్యాగాలన్నీ కూడా లేకపోతే రాజభోగాలన్నీ విడిచిపెట్టి ప్రజల కోసం కష్టపడటానికి వచ్చి తన జాతిని ఉద్ధరించడానికి వచ్చిన గొప్ప ప్రవక్త మోజెస్. ఈ మహాసేన రాజేష్ కూడా అలా ఉండడని నేను భావించాను. అయితే మీకు ఈరోజు భోగాల్లోకి వెళ్ళిపోయి రకరకాలుగా ఎవరో డబ్బులు ఇస్తే ఇచ్చారంటమని కాదు, ఏదో నాకు ఇచ్చిన సమాచారం అలా కనుక జరిగితే తప్పని నేను ఖండిస్తున్నాను. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో యోధా జాతిని ఉద్ధరించడానికి లేకపోతే యోధా జాతిని నాశనం చేయడానికి, హమాన్ అనే ఒక కుట్ర నుండి రక్షించడానికి నేను నశిస్తాను. ఎస్తేరు అనే ఒక రాణి ఉంది. నేను నశిస్తాను. అయితే ప్రాణాలకు తెగించి రాజు దగ్గరికి వెళ్ళి యోధా జాతిని ఉద్ధరించడానికి పుట్టుకొచ్చిన గొప్ప నాయకురాలు ఎస్తేర్. తర్వాత యోసేపు విషయంలో ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం నుండి 21వ వచనం వరకు ఏముందంటే, ఈజిప్ట్ దేశంలో కరువు నుండి తన ప్రజలను కాపాడటానికి తన సౌకర్యాలను గత బాధలను మర్చిపోయి దేశాన్ని పాలిస్తూ కుటుంబాన్ని పోషించాడు గొప్ప నాయకుడు యోసేపు. ఇవన్నీ మనకి అద్భుతమైన సాక్షి సమూహాలుగా మనకు ఉన్నాయి. నెహెమ్యా గ్రంథంలో 4వ అధ్యాయం 14వ వచనంలో ఏముందంటే, యెరూషలేము గోడలు నిర్మించి ప్రజలను శత్రువుల నుంచి రక్షించడానికి ఉన్నత పదవి త్యాగం చేసిన, స్వయంగా కష్టపడి పనిచేసిన నెహెమ్యా త్యాగం చేసిన గొప్ప మహాభక్తులు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి గురించి చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో మానవాళి పాప పరిహారార్థం కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసిన అత్యున్నతమైన త్యాగమూర్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అహింసను కోరుకున్నాడు. అహింసని లేకపోతే ఒక అద్భుతమైన బోధనే ఆ శిలువ క్షమాపణ, ప్రేమతత్వం, క్షమాతత్వం చేసిన గొప్ప మహా సృష్టికర్త ఆయనకి మీరు ఎదురెళ్ళాలనుకుంటున్నారో మీరందరూ కూడా మీ ఆలోచనలు మీ నియోజకవర్గం దాటవో. మీకు ఇంకో మాట చెప్పాలి. ఏంటి ఆ మాట అంటే, మన 2015లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గణతంత్ర దినోత్సవానికి సందర్భంగా ఈ నరేంద్ర మోడీ గారు ఆయన్ని కవర్ చేశారు. ఎక్కడి నుంచి? అమెరికా నుంచి. ఆయన కవర్ చేస్తే ఆయన మన భారతదేశానికి వచ్చాడు జనవరి 26, 2015. అప్పుడు అంతకంటే ముందు యాంటీ కన్వర్షన్ బిల్ అని వెంకయ్యనాయుడు వీళ్ళందరూ ప్రవేశపెట్టడానికి చూశారు. నేను బీజేపీ గవర్నమెంట్ కూడా గౌరవిస్తున్నాను. అందరినీ మీ పిల్లల లాంటి వాళ్ళం, మేమందరం మీ పిల్లల లాంటి వాళ్ళం, అందరినీ సమంగా మీరు పరిపాలించాలని బీజేపీ గవర్నమెంట్ నేను చేతులు జోడించి నేను తెలియజేస్తున్నాను. అయితే అక్కడ యాంటీ కన్వర్షన్ బిల్ జరుగుతున్న ఆ సందర్భంలో ఈ గణతంత్ర దినోత్సవానికి సందర్భంగా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాడు. నేను అనుకున్నాను బరాక్ ఒబామా గారు నరేంద్ర మోడీ గారి ఇంటికి వెళ్ళి టీ తాగారు, లేకపోతే ఢిల్లీలో ఆయన ఇచ్చిన విలాసవంతమైన చక్కటి పానీయాలు భోజనం చేసిన తర్వాత సరే ఏదో ఒకటి ఇలా చెప్పి వెళ్ళిపోతారు అనుకున్నాను. కానీ జరిగిందేంటి? ఆయన మాట్లాడిన ఒక అరగంట ప్రసంగంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాడు. భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఒక మతాన్నే భుజాన్ని పెట్టుకుని గనక ముందుకు వెళితే, లేకపోతే ఒక మతమే గొప్పదైనట్టుగా ముందుకెళ్తే ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యానికి భంగం కలిగించినట్లని పరోక్షంగా ఆయన 10 నిమిషాల్లో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాడు. ఎందుకంటే అమెరికా కూడా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ దేశాల్లో దాదాపు 200 పైన దేశాల్లో కొన్ని రాజులు పరిపాలించే దేశాలు మీకు ఉన్నాయి. బ్రునై దేశం అని మలేషియా పక్కనే ఉంటుంది. ఇంకా అనేక దేశాలు రాజులు పరిపాలించే దేశాలు, మతనాయకులు పరిపాలించే దేశాలు ఉన్నాయి. ఇరాన్ చూడండి, మతనాయకులు పరిపాలిస్తూ ఉంటారు. అరబ్ దేశాలు, మధ్యాసియా దేశాలు కూడా వీళ్ళే పరిపాలిస్తారు. అయితే భారతదేశం ప్రజాస్వామ్య దేశం కనుక ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యంగా లేకపోతే ఖచ్చితంగా గవర్నమెంట్స్ కూలిపోతేని పరోక్షంగా సున్నితంగా హెచ్చరించి తర్వాత తన దేశానికి వెళ్ళిపోయాడు.
తర్వాత ఢిల్లీలో పార్లమెంట్లో ఈ చర్చ కొంతకాలం ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే వాణిజ్య సంబంధాలు లేకపోతే CEO మీటింగ్స్ కూడా జరిగినాయి. ఆ సంబంధాలని దెబ్బతింటాయని వీళ్ళకి తెలుసు. కాబట్టి మిత్రులారా, స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రతి మతానికి కూడా మూలం ఉంటుంది, క్రైస్తవ్యానికి మూలం ఉంటుంది. నేను విజయవాడలో ఉంటాను కనుక విజయవాడలో గ్రంథాలయంలోకి వెళ్ళాను. ఈ గ్రంథాలయంలోకి ఎందుకు వెళ్ళానంటే మతాల చరిత్రలన్నీ తీయమన్నాను. తీసి నేను చూసినప్పుడు ప్రపంచంలో ఎక్కువగా పాపులారిటీ కలిగిన మతాలు లిస్ట్ అంతా చదువుతున్నప్పుడు పలానా మతం కొన్ని దేశాల్లో, పలానా మతం కొన్ని దేశాల్లో, పలానా మతం కొన్ని దేశాల్లో అని రాయబడినాయి. అవన్నీ రాయబడి చివరగా క్రైస్తవ్యం ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రైస్తవ్యం ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. యేసుక్రీస్తు ప్రభువారి సామ్రాజ్యం, ఆత్మ సంబంధమైన సామ్రాజ్యం ప్రపంచమంతా కూడా పరిపాలిస్తున్నాడు. ఆయన ఆత్మీయంగా ఆల్రెడీ ఇప్పుడు రాజుగా భూమి మీద ఉన్నాడు. పరిశుద్ధాత్మ రూపంలో ఈ భూమి మీద పరిపాలిస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మని ఢీ కొట్టాలనుకుంటే ఖచ్చితంగా ఉడత అని ఇందాక నేను సంబోధించాను. లేకపోతే కొన్ని చిన్న చిన్న ఫాక్స్, లేకపోతే కొన్ని చిన్న ఒక జంతువులతో నేను పోల్చాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రవక్తలు ఏం చెప్పారంటే యోధాగోత్రపు సింహము అని చెప్పి బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి ఈ త్రిబులార్ గారు దయచేసి ఈ చరిత్ర తెలుసుకుంటే, ఈ చరిత్ర 300 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన 12 మంది శిష్యుల్ని చంపేశారు, 12 రకాలుగా చంపారు. తర్వాత కొన్ని వందల మందిని 300 సంవత్సరాలు ఓచకోత కోశారు క్రైస్తవ్యాన్ని అణిచేద్దామని. అది రోమన్ గవర్నమెంట్ అంటే ప్రపంచంలో ఆరిన నేల ఎంతవరకు ఉంటే అంతవరకు పరిపాలించిన గవర్నమెంట్. కాబట్టి ఒక నియోజకవర్గానికి చెందిన వ్యక్తి లేకపోతే ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఈ చరిత్ర తెలుసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారికి కానీ బైబిల్ జోలికి కానీ రారు. దయచేసి ఈ యేసుక్రీస్తు ప్రభువారి గొప్పతనం తెలియక మీరు అలా మాట్లాడుతున్నారు. అయితే అక్కడ ఆ 300 సంవత్సరంలో కాన్స్టంటైన్ చక్రవర్తి అని ఆయనకి దర్శనంలో యేసుక్రీస్తు ప్రభువారు దర్శించి ఆయన అద్భుతంగా మరి మారుమనసు పొంది ఆయన రోమన్ కేథలిక్ సంస్థగా ఒక పోప్ వ్యవస్థని ప్రారంభించి అక్కడికి ఇక్కడికి 2 జాయింట్ ఆపరేషన్ చేసి ప్రపంచానికి పరిచయం చేశాడు. ఏది యేసు ప్రభు యొక్క క్రిస్టియానిటీ గురించి, ప్రేమతత్వం, క్షమాతత్వం గురించి. అయితే ఈ చరిత్ర తెలుసుకున్న ఎవరైనప్పుడు కూడా ఈ క్రిస్టియానిటీని అంతం చేస్తాం లేకపోతే చర్చిలు కూల్చేస్తాం అనుకున్న వాళ్ళందరూ కూడా రోమన్ చక్రవర్తి లేకపోతే రోమన్స్ ఆ పవర్ కింద చాలా చిన్నవాళ్ళు. దయచేసి ఈ తెలుగు రాష్ట్రాల క్రైస్తవ్యాన్ని మేము లేకుండా చేస్తామనుకుని చిన్న మీటింగ్స్ పెట్టుకునే వాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తాను. బలవంతంగా కాదు, యేసు ప్రభువారి ప్రేమ దగ్గరికి రండి. నేను ఒకప్పుడు పాస్టర్లను కొట్టడానికి వెళ్ళిన వ్యక్తిని, నేను యేసుక్రీస్తు ప్రభువారిని దూషించిన వ్యక్తిని. ఒకప్పుడు నేను సౌలుని పౌలుగా ఎలా మార్చాడో బైబిల్ తెలియజేస్తుంది. ఈ అన్ని జిల్లాల్లో నేను మీటింగ్స్కి వెళ్తున్నాను, అన్ని జిల్లాల్లో నేను గెస్ట్గా పిలువబడుతున్నాను. కృష్ణమ్మ నాయుడు కిరణ్ పాలుగా మారిన ఆ స్టోరీ వింటాను. నాకు చెప్పకూడదు కానీ నేను కొన్ని లైవ్లో కొన్ని చెప్పలేం. రాడికల్స్ల స్పిరిట్లో ఏ విధంగా ఉన్నాం. ఎస్పీ గారు, ఠాగూర్ గారు మమ్మల్ని అరెస్ట్ చేసిన ఆ టైంలో మా జీవితాలు నా నాశనం అయిపోయిన పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువు రావటం ఉద్ధరించబడ్డాయి. కాబట్టి ఇది మతం కాదు, ఇది మన అందరి భాషలకు మార్గము, ప్రేమ కూడిన మార్గము. ఈ సువార్త ప్రకటించే వాళ్ళని కొట్టటాలు తిట్టటాలు చేయటం వలన అది కుసంస్కారంగా ఉంటుంది. దయచేసి మీ అందరికీ నేను చేతులు జోడించి ఏం చెప్తానంటే, రాజకీయ నాయకులకు లేకపోతే ఈ దళిత జాతిని ఉద్ధరించడానికి బయలుదేరే మహాసేన రాజేష్ కావచ్చు, వీరందరూ కూడా ఈ జాతి ఉద్ధరణ కొరకు త్యాగం కలిగి మీరు బతకాలని నేను ఇందాక చెప్పాను కదా. యోసేపు గురించి, మోషే గురించి, ఎస్తేరు గురించి, బైబిల్ యేసుక్రీస్తు ప్రభువారి గురించి వీళ్ళందరూ త్యాగం చేసి వచ్చారు. ఆ త్యాగం కలిగి మీరు అందరూ బతకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రపంచంలో ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉంది. ఈ ప్రపంచం యుద్ధ వాతావరణం ఉంది. నా బాధ ఏంటో తెలుసా? క్రైస్తవ దేశాలు, అరబ్ దేశాలు, అబ్రహాం సంతానం కానీ దేశాలే ప్రపంచానికి ఒక ముప్పుగా మారిపోయినాయి. కారణం ఏంటి? వారికి ఆది కాండంలో 12 అధ్యాయంలో నేను ఆశీర్వదిస్తానని చెప్పాడే, ఆశీర్వాదమే ఈరోజు ప్రపంచానికి గురిగా మారింది. నా బాధ కూడా అదే. క్రైస్తవ్యము లేకపోతే అరబ్ దేశాలు వీళ్ళందరూ కూడా అబ్రహాం సంతానమైన వీరు కొట్టుకు సస్తున్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రపంచంలో కరువులు రాబోతున్నాయి, మానవ జాతి నాశనానికి దగ్గరగా ఉంది. భారతదేశాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు అన్ని దేశాల కొరకు ఆయన ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాయని మీకు తెలియజేస్తూ, క్రైస్తవ్యాన్ని అంతం చేస్తాం, చర్చిలు లేకుండా చేస్తాం అనుకునేవాళ్ళు మీరు చాలా చీమల లాంటి వాళ్ళని గమనించుకుని చరిత్ర తెలుసుకుని, ఒబామా గారి కంటే లేకపోతే వెంకయ్యనాయుడు గారి కంటే మోడీ గారి కంటే మనందరూ గొప్పవాళ్ళం కాదు. రాజకీయ నాయకులు ఉద్దేశించి మాట్లాడుతాను అనుకోవద్దు. అందరినీ నేను రోజు అందరు దైవ సేవకుల కోసం, రాజకీయ నాయకుల కోసం నేను ప్రార్థన చేస్తాను. దయచేసి ఈ తెలుగు రాష్ట్రాల్లో సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ, క్రైస్తవులందరూ ధైర్యంతో ఉండాలని కోరుకుంటున్నాను, నీతిగా న్యాయం కలిగి ఉండాలని కోరుకుంటూ, అన్య జనాంగాన్ని అందరినీ మనం ప్రేమిద్దాం, ఎవరు దాడులు చేయొద్దు అని నేను తెలియజేస్తూ, అహింస మార్గంలో మనం బతుకుదాం, క్రీస్తు చూపించిన అద్భుతమైన ప్రేమ మార్గంలో మనం బతుకుదాం. దేవుడు మీ అందరి కుటుంబాలు ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్.